ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ఖాళీల భర్తీకి వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తాం, 2020 జనవరిలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుడు 11 నెలలు గడిచిపోయింది, ఇంతవరకు వార్షిక క్యాలెండర్ ప్రకటించలేదు. వార్షిక క్యాలెండర్ని ప్రకటించి వెంటనే నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని సర్వీస్ కమిషన్ని, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్ సంబంధించి 10% రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఇది రాజ్యాంగంలో చేసినటువంటి సవరణ ఆధారంగా జరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ రిజర్వేషన్లు అమలు జరగటం లేదు. అందుకని ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో, కాలేజీ సీట్లలో కూడా అమలు చేయాలని కోరుతాం. ప్రభుత్వ శాఖలలో విభజన సమయంలో 1,40,000 ఖాళీలు భర్తీగా ఉన్నాయని చెప్పారు. కానీ అది భర్తీ జరగలేదు, గత ప్రభుత్వం కూడా చేయలేదు. అందువల్ల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. టెట్టో డిఎస్సి నోటిఫికేషన్లు కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా గత 3-4 ఏళ్లుగా నోటిఫికేషన్లు సరిగా లేవు కాబట్టి మరి వయోపరిమితి, ఉద్యోగాల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అంశాలన్నింటి మీద యువజన సంఘాలు, ముఖ్యంగా డివైఎఫ్ఐ, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గతంలో అనేక ఉద్యమాలు నడిపింది. డివైఎఫ్ఐ చేసే ఉద్యమాలన్నిటికీ కూడా మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అంశాలన్నింటినీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు గవర్నర్ గారి దృష్టికి, అలాగే సర్వీస్ కమిషన్ వార్షిక క్యాలెండర్ ఏపీపీఎస్సీ కార్యదర్శి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ అంశాలన్నింటినీ కూడా రిప్రజెంట్ చేస్తామని, అట్లాగే శాసన మండలి త్వరలోనే సమావేశాలు జరగబోతున్నాయి, అక్కడ కూడా ప్రస్తావన చేస్తామని తెలియజేస్తూ నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.